రెస్టారెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు హంగామా విత్ రిషి ఛానల్. మటన్ బిర్యానీ చేయడం కోసం శుభ్రంగా కడిగిన అరకిలో మటన్ని తీసుకున్నాను. అందులో లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క వేశాను. అలానే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేస్తున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఆయిల్లో వేయించుకున్నవి తీసుకుంటున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అండి, 2 మీడియం సైజ్వి. ఒక నిమ్మకాయ రసం వేసుకుంటున్నానండి. మనం వేసుకున్న మసాలా మిశ్రమం ఉప్పు, కారం, అల్లం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా అంతా కూడా మటన్ పీస్లకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మటన్ పీస్లకి ఈ మసాలా మిశ్రమం ఎంత బాగా పడితే టేస్ట్ అంత బాగుంటుందండి. అదే ఈ మటన్ బిర్యానీలో ఉన్న సీక్రెట్. ఇలా బాగా కలిపిన తర్వాత అందులో ఒక 200 ml పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట నుంచి గంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మటన్ మనకి 50% వరకు కుక్ అయ్యేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మటన్ బిర్యానీలో మటన్ పీస్ బాగా కుక్ అవుతుంది. అదే మనకు చికెన్ బిర్యానీలో అయితే ఈ మ్యారినేట్ చేసిన చికెన్ పైనే హాఫ్ బాయిల్డ్ రైస్ వేసుకున్న మనకి చికెన్ ఉడికిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ మటన్ బిర్యానీలో మటన్ పీస్ ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుంది కాబట్టి మనం 50% ముందుగానే ఇలా కుక్ చేసుకుంటే మనకు బిర్యానీ బాగుంటుంది. మటన్ 50% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా పుదీనా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, అంటే మనకి వాటర్ కొంచెం సముద్రపు వాటర్ టేస్ట్ లాగా రావాలి, కొంచెం సాల్టీగా ఉండాలి మనకి. ఇప్పుడు 2 మిరపకాయలు వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మూడు బగారా ఆకులు వేసుకొని వాటర్ బాగా మరిగేదాకా వెయిట్ చేయాలండి. వాటర్ బాగా మరిగాక అందులో అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మనకి రైస్ 50 నుంచి 60% వరకు ఉడికే వరకు చూడాలి. కొద్దిగా రైస్ని స్పూన్తో తీసుకొని అలా వేలితో నొక్కి చూడాలి. ఒక 50 నుండి 60% అయ్యాక స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని మనం మటన్ గిన్నెలోకి హాఫ్ బాయిల్డ్ రైస్ని వేసుకోవాలి. లేయర్ లాగా వేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా.
గరిటెతో రైస్ని లేవల్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ రైస్ మీద కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ పైన పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఫైనల్గా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫుల్గా పెట్టేసుకొని ఈ బిర్యానీ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి దానిపైన బరువుగా ఉండేది ఏదైనా పెట్టేసి దమ్ చేసుకోవాలి. స్టవ్ మొదటి 10 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చూసుకుంటే వేడివేడిగా ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా మటన్ బిర్యానీ నేను చెప్పిన విధంగా చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి.